వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకుందామండి. దానికి ముందుగా వంకాయని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ తెల్ల వంకాయ అయినా నల్ల వంకాయ అయినా పర్వాలేదండి, శుభ్రంగా దానికి మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్నాక దాన్ని స్టవ్ పైన ఈ విధంగా నేను కాల్చుకుంటున్నాను. యాక్చువల్గా కుంపటిలో కాలిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మా ఇంట్లో లేదు, ఇలా కాలుస్తున్నాను. చూసారా, ఈ విధంగా మొత్తం లేయర్ అంతా కూడా ఒక రకమైన బ్లాక్ కలర్లోకి వచ్చేలాగా లోపల అంతా బాగా తయారవ్వాలి. చూసారా, ఈ విధంగా అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మనం దాని మీద ఉన్న పీల్ అంతా తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి, కానీ వేడిగా ఉంటే మాత్రం కాలిపోతుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. అప్పటికి కొంచెం వేడిగానే ఉంచేసారా, ఇలా తీసేసి గుజ్జంతా సెపరేట్గా పెట్టుకోవాలి. ఓకేనా అండి. ఇలా తీసేటప్పుడే మనం లోపల ఏమీ లేకుండా నీట్గా తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, చింతపండు గుజ్జండి. ఓకేనా. బెల్లము, వంకాయ మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా గుజ్జు, అది పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకున్నాను. అలాగే ఆ విధంగానే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వేసి ఒకసారి వేయించుకున్నానండి. వేయించిన తర్వాత కొద్దిగా ఇంగువ, యాజ్ యూ లైక్ ఇంగువ. ఓకే, అది వేసిన తర్వాత ఒకసారి వేయించిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పచ్చిమిర్చి, అవన్నీ కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి అలా ఒకసారి వేయించాలన్నమాట. దాన్ని కూడా వేయించాలి. సరే, ఈ విధంగా ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే అండి టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఓకేనా అండి. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి వేయించిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ గుజ్జు, అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసేయాలన్నమాట. ఆ గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసేయాలి. చూసారా, దీంట్లో నేను పసుపు వేసానండి. పసుపు కూడా వేసేసి వంకాయ గుజ్జుతో పాటుగా బాండీలో వేసేసి వేయిస్తున్నాను. అది కూడా ఒక 2 or 3 minutes వేయించాలి. అంటే ఆ వంకాయకి ఉల్లిపాయ, పోపు దినుసులు అవన్నీ కూడా బాగా అందులో మెల్ట్ అయ్యి మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకేనా అండి. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత కొద్దిగా బెల్లం అండి, టేస్ట్ అది మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత కూడా అది కొంచెం మగ్గాలి. అది కొద్దిగా ఒక 2 minutes అంతే. తర్వాత చింతపండు గుజ్జు పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేస్తున్నానండి నేను. చింతపండు గుజ్జు కూడా వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోస్తున్నాను. ఎందుకంటే పల్చగా ఉంటేనే ఇది బాగుంటుంది, మరీ చారులా కాదు, కొంచెం పులుసు కన్నా కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ అనమాట. ఆ విధంగా అయితే ఇది బాగుంటుంది. ఇది చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాయిల్ అవ్వాలండి. అది అలా బాయిల్ అవుతూ ఉండాలి. ఓకేనా. ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఇది పప్పన్నంలోకి కొత్తిమీర వేసి సర్వీస్ చేసుకుంటున్నాను నేను. కొత్తిమీర వేసేస్తున్నాను పైన. తర్వాత ఇది పప్పు అన్నంలోకి, తర్వాత ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా మనం, ఆ బియ్యపు రవ్వ ఉప్పుడు పిండి, దాంట్లోకి చాలా బాగుంటుందండి. అంతేకాదండి, రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది. మేమైతే పప్పు అన్నంలోకి ట్రై చేస్తున్నాము, చాలా బాగుంది. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.